గోదావరి వరద ఉధృతితో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో విలవెల్లాడుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంకలన్నింటినీ గోదావరి వరద ముంచెత్తింది. ధవళేశ్వరం దిగువ నుంచి ఉధృతంగా నదీపాయలు ప్రవహిస్తున్నాయి. గౌతమి, గోదావరి, వశిష్ట, వైనతేయ పాయలన్నీ కూడా నిండుగా వరద ఉధృతిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని శివాయి లంక వద్ద ఉన్నాం. శివాయి లంక మొత్తం కూడా ఊరంతా మునిగి ఉన్న పరిస్థితి. ఈ శివాయి లంక నుంచి బయటికి రావటానికి ఈ లంకవాసులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులే పడుతున్నారు. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో లంకల్లో మరబోట్లు అయితే ఏర్పాటు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోనే అత్యధిక లంక గ్రామాలు ఉన్నాయి. వరద ముంపులోనే ఇవి మగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఈ లంకలన్నింటినీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. నిన్న కాస్త నెమ్మదిగా తగ్గిన గోదావరి ప్రవాహం మళ్లీ స్థిరంగా కొనసాగుతుంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 13.75 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. సముద్రంలోకి 12,64,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వదులుతున్నారు. అవన్నిటినీ కూడా గోదావరి మొత్తం కోనసీమ లంకల్ని ముంచెత్తింది. వశిష్ట, వైనతేయ, గౌతమి మూడు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ వరద అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది. ఈ లంకవాసులు మాత్రం బయటికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చాలా ఇరుకైన రహదారి ఉంటుంది ఈ లంకలోకి రావడానికి. మొత్తం కూడా ఆ లంక ఇరుకైన లంకల్లో నుంచి మరబోట్లు వెళ్ళటానికి అవకాశం లేకపోవడంతో నాటు పడవల్లోనే ఏర్పాటు చేశారు. సుమారు 40 నిమిషాల సేపు బయటికి వెళ్ళటానికి నాటు పడవల్లోనే ప్రయాణించిన పరిస్థితి ఉంది. కాస్త తగ్గిన ఉదయం వరకు కూడా వరద మళ్ళీ క్రమంగా పెరగడంతో లంకల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గౌతమి, గోదావరి తీరం ఆత్రేయపురం నుంచి యానాం వరకు, మమ్మిడివరం, పి గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో చాలా ప్రమాదకరంగా ఉంది. మొత్తం ఉద్యానవన పంటలన్నీ కూడా నీట మునిగాయి. అక్కడ నది ఒరవడికి విలువైన సారవంతమైన భూములన్నీ కూడా కోసుకుపోతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద వచ్చిందంటే సారవంతమైన భూములు మొత్తం కూడా నదీపాతంలో కలిసిపోతుంటాయి. చాలా ఎడమగట్టు గౌతమి గోదావరితో పాటు కుడివైపున కూడా ఉద్ధృతంగా గోదావరి ప్రవాహం కోసేస్తూ ఉంటుంది. అలాగే వశిష్ట కూడా వడి ఎక్కువగా ఉంటుంది. లోతుగా లంక భూములన్నింటినీ కోతకు గురి చేస్తుంది. ఇప్పుడు శివాయి లంక వద్ద ఉన్నాం. ఈ లంకవాసులు పడుతున్న ఇబ్బందులు వారిని అడుగుతున్నాం. ఈ వరద వచ్చిన కానీ శివాయి లంక వాళ్ళు బయటికి వెళ్ళడానికి రాకపోలు సాధించడానికి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ వరద అంటే సార్ ఇప్పుడు నుంచి కాదండి. ఈ వరదలు అనేది నాకు ఇవాళ 47 సంవత్సరాలు వచ్చింది సార్. 47 సంవత్సరాల మట్టి చూస్తున్నాం. ఏ ఇబ్బందులు సార్ ఎప్పుడూ కూడా వీళ్ళకి శాశ్వతమైన మార్గం లేదు సార్. ఎప్పుడైనా కూడా వీళ్ళ కష్టాలు నెరవేరాలంటే శాశ్వతమైన పనులు జరగాలి సార్. ఏంటంటే ఐటీగా రోడ్డు వేస్తేనే వీళ్ళ సమస్యలు తీరుతాయి సార్. ఎందుకంటే అండి వీళ్ళలో నిజంగా ఇక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే అండి ఎవరికైనా హెల్త్ బాగోపోయినా అర్ధరాత్రి కాడ ఏ విధంగా అర్ధరాత్రి హెల్త్ బాగోపోతే ఇక్కడ నుంచి వెళ్ళి మార్గం లేదండి. కానీ ప్రాణ నష్టం కూడా జరిగే చాలా అవకాశాలు ఉన్నాయి సార్. ఇలాంటి చోట వీళ్ళకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం విధంగా చేయాలని మేము ఎందుకంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ ఎప్పుడూ అవ్వలేదు సార్. ఈ 5 సంవత్సరాలు ఏదో అవుతుంది అనుకున్నా ఏం అవ్వలేదు. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి, మీరు రోజు బయటకు వెళ్ళడానికి లోపల రావడానికి ఎట్లా ఇబ్బంది? లంకల్లో పరిస్థితి ఏంటి? మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మేము పడవల మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. 1.5 కిలోమీటర్న్నర ఉంది సార్. మేము ఎన్నో ఏళ్ళ గట్ట రూట్ అడుగుతున్నాం సార్ ఎట్టి చేయమని. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సరిగ్గా న్యాయం చేయట్లేదు సార్. మాకు ఈ ప్రభుత్వమైనా మాకు తగు న్యాయం చేస్తుందని ప్రజాప్రతినిధుల్ని, అధికారులని కోరుకుంటున్నాం సార్. మేము చెప్పండి, ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు ఎవరైనా ఇబ్బందికరమైన ఎట్లా వెళ్తున్నారు? మిగతా చోట మరపడవలు తిరుగుతున్నారు. స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్కూల్ మానేసి ఇంటికి కూర్చునే పరిస్థితి అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ వరదలు వచ్చి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేమైతే ప్రతి గవర్నమెంట్, ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి తిరగడం జరిగిందండి. కనీసం ఇప్పటి వరకు ఎవరు కూడా మా రోడ్డు గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదండి. మాకు ఈ రోడ్డు 2 అడుగులు 3 అడుగుల హైట్ లేపితే ఇదే రోడ్డు మాకు ఈ వరదకి ఇబ్బంది పడే పరిస్థితి రాదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మాకు ఈ రోడ్డు ఒకటి వేయిస్తే బాగుంటుందని పిల్లలకి ఇబ్బంది అంటే అండి ఇప్పుడు రోడ్డు సమస్య మాకు. ఆ రోడ్డు హైట్ పెంచి మంచిగా చేస్తే మాకు ఏ ఇబ్బందులు ఉండవండి. మాకు ఎక్కువ రోడ్డు మాకు ఇస్తే సరిపోతుందండి. లంక గ్రామంలో నేను వ్యవసాయం చేసుకుంటాను సార్. పంట పొలాలు మునిగిపోయినాయి. మొత్తం వంగ తోట, బెండ తోట మునిగిపోయింది. అది కూడా ఏదైనా చేసి పెట్టండి. మాది ఎకరం అండి.
ఎకరం వంగ తోట, అరెకరం బెండ తోట అండి. ఆ తోట మునిగిపోయండి. మా పంట పొలాలు కూడా అవి కూడా సాయం చేసి పెట్టమని అడుగుతున్నానండి. ఇది ఒక రోడ్డు ఒకటి హైట్ చేసి పెడితే మాకు సంతోషంగా ఉంటుందండి. పడవలు అయితే మాత్రం బోట్లు వెళ్ళడానికి లేదండి, మామూలు పడవలు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళాలంటే గంట పడుతుందండి, రావాలంటే గంట పడుతుందండి. అది కూడా ఒకసారి ఆలోచించి మాకు ఈ ఒక్క సమస్య అయిపోతుంది, మాకు రోడ్డు ఒకటి అయిపోతే మాకు సరిపోతుంది సార్. అందుకని ఏం అవసరం లేదు సార్, అదే కావాలండి. కోనసీమలో 75 లంక గ్రామాలు ఈ వరద ప్రభావం ప్రాంతంగా గుర్తించారు. మొత్తం కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. దశాబ్దాలుగా కోనసీమకి వంతెనల సమస్య ఉంది. ఇలా ముంపు కాస్త వరద వచ్చిందంటే రోడ్లు మునిగిపోవటం, కాజ్వేలు మునగటంతో లంకవాసులు పడవల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి. దశాబ్దాలుగా ఇక్కడ కళ నెరవేరటం లేదు. పి గన్నవరం నియోజకవర్గంలోని బూరుగు లంక వద్ద 4 లంక గ్రామాలకు గత ప్రభుత్వంలో చేపట్టిన నత్తనడక సాగడంతో వంతెన ఈ పాటికే పూర్తి అందుబాటులోకి వస్తుంది అనుకున్నారు. బూరుగు లంక వద్ద కూడా వంతెన పూర్తి కాలేదు. ఎదురుబీడింగ్ కాజ్వే, అప్పనపల్లి కాజ్వే, దిగువన రాజోలు తాలూకాలోని తీరం అంతా కూడా మొత్తం వశిష్ట, వైంతేయ గోదావరి పూర్తిగా ముంచేసింది. అట్లాగే రావులపాలెం నుంచి యానాం వరకు కూడా లంకలన్నీ కూడా ముంపులోనే ఉన్నాయి. మళ్ళీ భద్రాచలం వద్ద క్రమంగా నిలకడగా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగడంతో ధవళేశ్వరం వద్ద కూడా లక్షల క్యూసెక్కులు కోనసీమలోకి వస్తున్నాయి. మొత్తం పాయలన్నీ కూడా నీటిలో ఉధృతిగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ వరద ఉంటుందనే కూడా చెప్పలేని పరిస్థితి. ఈ వరద ఉన్న రోజులన్నీ కూడా లంకవాసులు ఇలాగే వరద నీటిలో బయట ప్రపంచం వైపు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాత్రం శివాలంక వాసులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అధికారులు అయితే ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. ఎన్ని రోజులకు ఈ వరద తగ్గుతుందని లంకవాసులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.